అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాడవాడలా వినాయక చవితి ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యం, ఎక్కడ చూసినా వినాయక మండపాలు వెలుస్తూ ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి వినాయకుని విగ్రహాలను ఇక్కడ పెట్టి వారు పూజిస్తూ దాదాపు 3 రోజులు 5 రోజులు ఇట్లా 11 రోజులు ఈ రకంగా నిమజ్జనం చేసే కార్యక్రమం. అయితే ఓబుల్దేవర్ నగర్కి చెందినటువంటి వారైతే చాక్లెట్స్తో దాదాపు 2000కు పైగా చాక్లెట్స్తో అద్భుతంగా వినాయకుడి విగ్రహాన్ని ప్రతిమని తయారు చేసినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈ కార్యక్రమం వీరు దాదాపు 8 సంవత్సరాలుగా ఈ వినాయకుడిని మేము ఏర్పాటు చేస్తున్నామని వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా చాక్లెట్తో తయారు చేయాల్సిన పరిస్థితులు ఏంటి, అందులో ముఖ్యంగా వీరు ఏం చేస్తున్నారు కార్యక్రమం తెలుసుకోవడానికి నిర్వాహకులు ఉన్నారు. అమ్మ, ఏంటి మీ వినాయకుడి స్పెషల్ ఏంటి? మా వినాయకుడు స్పెషల్ చాక్లెట్స్. ఇది అట్రాక్షన్ ఏమంటే పిల్లలకి వాళ్ళకి చాలా ఇష్టము. ఆ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చాక్లెట్స్తోనే చేయాలి అనే ఉద్దేశం ఒకటి. గత 3 నెలలుగా చాలా కష్టపడుతున్నారు డే అండ్ నైట్ యూత్ అంతా. ఇది ఓబుల్దేవర్ నగర్లో 8వ సంవత్సరం జరుగుతోందండి ఇలా పెట్టడము. కానీ స్పెషల్గా పెట్టాలి ఏదో ఒకటి అని థింక్ చేసి యూత్ అంతా కలిసి ఇది పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు రకరకాలు చేస్తూ ఉంటారు మామూలుగా వినాయకుడి కోసం. ఇటువంటిది చాక్లెట్స్ ఎన్నుకోవడానికి మీరు యూత్ చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నారు. ఎన్ని సంవత్సరాల కాలంగా ఏ వినాయకుడిని మీరు ప్రదర్శించారు? అంటే నార్మల్గానే వచ్చాయండి, 7 years నార్మల్గానే ఉన్నాయి. ఇదొక్కసారి స్పెషల్గా చేయాలని, ఎందుకంటే ముందు చేయడం అంటే నార్మల్గా చేశారు. ఈసారి యూత్ చాలా ఎక్కువ శాతం చేయాలనే ఉద్దేశంతో చాక్లెట్స్ అయితే అట్రాక్షన్ అనేది ఉంటుంది, చూడటానికి లుక్గా ఉంటుంది అనే ఉద్దేశంతో 15 అడుగుల వినాయకుడిని చాక్లెట్స్ ద్వారా 3 కలర్స్ పింక్, ఎల్లో, తర్వాత పర్పుల్ కలర్ 3 కలర్లు కలిపి వీళ్ళు నిర్మించడం జరిగింది. చాలా అద్భుతంగా చాలా కష్టపడి చేశారు. దీనికి సపోర్ట్నెస్ కూడా చాలానే వచ్చింది. మేయర్ గంపన్న గారు వాళ్ళ ద్వారా కూడా చాలా హెల్ప్ అవ్వారు. తర్వాత చాలా మటుకు 3 months నుంచి ప్రతి ఒక్కరూ కూడా చందాలు ఇవ్వడము కానీ వాళ్ళ హ్యాపీనెస్ కోసం అసలు ఈ బొమ్మ తెచ్చి ఇక్కడ పెట్టడంతో ఈ విగ్రహాన్ని ప్రతి ఒక్క కళ్ళు చెదిరిపోతున్నాయి. ఎక్కడెక్కడ నుంచో పిల్లలంతా ఈ అనంతపూర్లో వెతుక్కొని మరీ వస్తున్నారన్నమాట. వస్తుంటే మాకే ఆశ్చర్యం అయిపోతుంది. పిల్లలు నిమజ్జన కార్యక్రమం ఎలా చేస్తారు? నిమజ్జనం కార్యక్రమం మట్టుకు 5వ రోజు చేస్తాము, ఆదివారం రోజు. అది కూడా బాగా మంచిగా డెకరేషన్ చేస్తాము. తర్వాత సాయంత్రం నుంచి వినాయకుడిని తీయడం జరుగుతుంది. తర్వాత పంపనూరు దగ్గర వెళ్ళి నిమజ్జనం జరుగుతుంది ఇది వినాయకుడిది. అది కూడా బాగా బ్యాండ్ మేళంతో హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నారు. బాగా ఘనంగా మెరవన ప్రతి ఒక్కరూ చూడడానికి, వాళ్ళు ఆనందపడడానికి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు యూత్. దీనికి హెడ్ వచ్చి జీవన్ అనే అబ్బాయి. ఆ జీవన్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఓవరాల్గా వాళ్ళందరూ కలిసి చేస్తున్నారండి ఇది. మాకు చాలా 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 హ్యాపీగా ఉంది. పిల్లలు వచ్చి చాక్లెట్స్ అని చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు. అదే చాలు మాకు, ఆ సంతోషం చాలు. ఇంకా అందరూ చూడడం వల్ల మెరవన్ రోజు ఆ చాక్లెట్స్ కోసమే వెయిట్ చేస్తారు నాకు తెలిసి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏం చెప్తారండి? ఇప్పుడు చాక్లెట్ వినాయకుడిని ఏర్పాటు చేశారు, పిల్లలంతా కూడా ఎలా ఉన్నారు? ఇక్కడ ఎన్ని రోజుల పాటు ఉంటుంది వినాయకుడు? మన భారతదేశంలో ముఖ్యంగా కులమతాలకి అతీతంగా జరిగే పండుగలలో వేడుకలలో వినాయక చవితి పండుగ ఒకటి. అందులో భాగంగా ఇక్కడ వచ్చేసి దాదాపు 20 సంవత్సరాల నుంచి విగ్రహ ప్రతిష్ట చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం వినూత్నంగా యువత అంతా తోడు కావడంతో, పెద్ద ఎత్తున విరాళాలు రావడంతో, దగ్గరలో ఉన్నటువంటి మన మాజీ డిప్యూటీ మేయర్ సాకే గంపన్న గారు అయితే ఏమి, తర్వాత పక్కనే ఉన్న రావు స్కూలు ప్రధానోపాధ్యాయులు మాధవరావు సార్ గారు అయితే ఏమి, ఇలాంటి వారు చాలామంది ముందుకొచ్చి విరాళాలు పెద్ద ఎత్తున ఇచ్చి మాకు చాలా సహకారం అందించడం జరిగింది. దీంతో ఈ యువత వచ్చేసి చాలా సహకారం చేయడం జరిగింది పెద్ద ఎత్తున. మొత్తం అనంతపురంలో ఉన్న చుట్టుపక్కల ఏరియాలో ఉన్న యువత అంతా వచ్చి బాగా పండగ వాతావరణాన్ని బాగా ఉత్సాహంగా జరుపుతాం ఈ సంవత్సరం అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగా యువత, ముఖ్యంగా యువకులు ఈ సంవత్సరం చాలా డిఫరెంట్గా కొత్తగా చేద్దాము, మన ఓబుల్దేవ్ నగర్
ఆకర్షణీయంగా ఉండాలి వినాయకుడు అనే ఉద్దేశంతో వినూత్నంగా దాదాపు 20 నుంచి నెల రోజుల వరకు పగలు రాత్రి కష్టపడి ఆలోచన విధానంతో బాగా వినూత్నంగా డిఫరెంట్గా ఉండాల మన విగ్రహం అని చెప్పేసి దాదాపు 2000 చాక్లెట్లతో 20-30 రోజులు కష్టపడి పగలు రాత్రి అంతా డెకరేషన్ చేసి చివరికి ఇంత వినూత్నమైన ఇంత అందమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏం చెప్తారండి ఇప్పుడు, ఎందుకంటే యూత్ అంతా కలిసి చేస్తున్నారు, జస్ట్ ఫార్మాలిటీగా చేస్తున్నారా? ఈ కార్యక్రమం ఎలా ఉంది? రోజువారీ కార్యక్రమాలు, నైవేద్యం కావచ్చు, ఇటువంటివన్నీ అంటే మేము ప్రతిసారి 8 ఇయర్స్గా చేస్తున్నాం. ఈసారి కొంచెం థాట్స్ కొంచెం ఇంప్రూవ్ కావడం వల్ల మనం చాక్లెట్స్ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. దీనికి మొత్తం 2 హెడ్స్ ఉన్నారు. మా మామ వాళ్ళు సాయి మోహన్, జీవన్, వాళ్ళిద్దరు ఎక్కువ కష్టపడడం వల్లే మాకు ఈ అవుట్లుక్ అయితే వచ్చేసింది. మాకు చాలా ఏరియాల నుంచి వస్తున్నారు, కొత్తగా ఉందని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు నిమజ్జనానికి చాక్లెట్లతో సహా నిమజ్జనం ఉంటుందా, ఎలా ఉంటుంది? లేదు సార్, ఇవి కూపన్స్. ఈ కూపన్స్ ఎలా అంటే ఒక కూపన్ 100 రూపీస్. ఒక కూపన్ తీసుకుంటే 2 చాక్లెట్స్, దేవుడి ఫోటో, అలాగే లడ్డు కలిపి కాంబోగా ఇచ్చేస్తాం సార్. ఇది టోకెన్ 100 రూపీస్. మొత్తం ఊరేగింపు అయిపోయాక తర్వాత రోజు వచ్చేసి ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్. ఇప్పుడు కూపన్స్ తీసుకొచ్చిన వాళ్ళకి చాక్లెట్స్, లడ్డు, దేవుడిది ఒక ఫోటో. ఏంటి నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్? నెక్స్ట్ ఇయర్ కూడా ఇటువంటి వెరైటీ ప్లాన్ చేసే అవకాశం? నెక్స్ట్ ఇయర్ దీనికంటే మంచి కంబ్యాక్ ఇస్తాం సార్. ఏంటి మా మీ వినాయకుడి స్పెషల్ ఏంటి? చేసి చాక్లెట్ వినాయకుడు అంతా బాగా చేసినారు, మా వాళ్ళంతా పిల్లలంతా కలిపి బాగా చేసినారు. ఏం చెప్తారు? మేము దాదాపు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఫస్ట్ చిన్నగా చేసినాము, మళ్ళీ రాంగ పెరుక్కుంటూ వచ్చి ఇప్పటికి చాక్లెట్ వరకు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఏం పెడతారో ఏమన్నా స్పెషల్గా అది పెట్టాలనుకుంటాను. బాగా చేస్తున్నాము, బాగా అవుతుంది. వినాయకుడికి మాత్రము ఏమీ తక్కువ చేయరు, బాగా చేస్తారు, చాలా ఇష్టంగా చేస్తారు పిల్లలు. సంవత్సరం ఇది ఈ సంవత్సరం బాగా జరిగితే మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా బాగా జరుపుతాం. బొబ్బులదేవ్ నగర్లో మీరు స్పెషల్గా వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఏంటి మీ వినాయకుడి స్పెషల్? మా వినాయకుడు స్పెషల్ వచ్చి చాక్లెట్స్ వినాయకుడు ఒకటి. ఇది దాదాపుగా 3 months నుంచి ప్లాన్ చేయాలనుకుంటున్నారు. దీనివల్ల చాలా కష్టపడ్డారు, చాలామంది ఉన్నారు కష్టపడిన వాళ్ళు. సంతోషం అనిపిస్తుంది ఇలా చేయడానికి. ఇంకా చాలా దాదాపుగా వేరే ఏరియాల నుంచి వస్తున్నారు. బొబ్బులదేవ్ నగర్లో ఉన్నటువంటి చాక్లెట్ వినాయకుడు చూడొచ్చు మనం. చాక్లెట్స్ దాదాపు 2 నెలలకు పైగా కష్టించి మేము వినాయకుడిని కొంచెం పిల్లల కోసం, ముఖ్యంగా పిల్లలు చాక్లెట్ వినాయకుడు అంటే, ఎందుకంటే వినాయకుడికి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని చాక్లెట్స్తో వినాయకుడిని తయారు చేసాం. దాదాపు 8 సంవత్సరాలుగా ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఇక్కడ నిరంతరంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రతి సంవత్సరం వెరైటీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ కూడా ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా కొంచెం వినూత్నంగానే ఆలోచన చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ బొబ్బులదేవ్ నగర్కి సంబంధించి చాక్లెట్ వినాయకుడు చూడడానికి ఇక్కడ అనంతపురం పట్టణంలో చాలామంది తరలి వస్తున్నటువంటి నేపథ్యం అని ఒకవైపు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ విగ్రహాన్ని నిమజ్జనానికి చాక్లెట్లు, ఎందుకంటే తర్వాత చాక్లెట్లు తీసుకున్న తర్వాత నిమజ్జనం అయిన తర్వాత చాక్లెట్లు, ప్రసాదము ఏదైతే ఉందో వినాయకుడి ఫోటో అనేది ఖచ్చితంగా ఒక కూపన్ ఇస్తాం. ఆ కూపన్ తీసుకొచ్చిన వారికి అందజేసేందుకు సిద్ధమవుతున్నాము అని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.